చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున మహిళలు 4 రోజుల నుంచి కూడా దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. యజమాని ఇప్పటి వరకు కూడా దిగిరానటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ నాచారం ప్రాంతంలోని సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ. ఇలా అనేక మంది మహిళలు 3000కు పైగా ఈ కంపెనీలో వర్క్ చేస్తారు. నేను భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ కంపెనీకి డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వానికి లేబర్ కమిషన్కు డిమాండ్ చేస్తున్నా. ఇన్ని వేల మంది రోడ్డెక్కి ధర్నా చేస్తే ఇప్పటి వరకు ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు రాలేదు. వీళ్ళందరూ మహిళలు. ఉమెన్ కమిషన్ కూడా వీళ్ళు చాలా అరాచకం చేస్తుండ్రు. ఈ కంపెనీ యజమానితో పాటున్నటువంటి అక్కడ సూపరింటెండెంట్ కానీ, వీళ్ళ మీద ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కానీ, వీళ్ళ వాష్రూమ్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, టైమింగ్ విషయంలో కానీ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. కనుక ఇది ఉమెన్ కమిషన్ కింద కూడా వస్తుంది. కాబట్టి ఆపరమైన చట్టపరమైన చర్య కూడా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు చేస్తున్న న్యాయమైన డిమాండు 9-10 సంవత్సరాలుగా ఎప్పుడో పాతకాలంలో ఉన్నటువంటి జీవో ప్రకారంగా మాకు జీతాలు ఇస్తలేడు. కానీ కొత్తగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, ఛార్జీలు పెరిగినాయి, అనేక రకాలుగా నిత్యావసర సరుకులు పెరిగినాయి. కాబట్టి మాకు పెరిగిన ధరలకు అనుకూలంగా చట్టబద్ధంగానే వాళ్ళు న్యాయంగా డిమాండ్ అడుగుతున్నారు. చట్ట విరుద్ధంగా చేస్తున్నటువంటి యజమాని పైన ప్రభుత్వం దిగి రావాలి. అసలు లేబర్ కమిషన్ ఎక్కడ పోయింది, ఉమెన్ కమిషన్ ఎక్కడ పోయింది, ప్రభుత్వ అధికారులు ఎక్కడ పోయారు? ఎంతసేపు పోలీసులను పెట్టి గేట్ లోపల రాకుండా ఆపగలుగుతారు తప్ప మరి లేబర్ డిపార్ట్మెంట్ వ్యవస్థ ఎక్కడ పోయిందని చెప్పి ఈరోజు నేను అడుగుతున్న లేబర్ డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని. కాబట్టి తక్షణమే యజమాని ముందుకు రావాలి, వీళ్ళు లేబర్ కమిషన్ ముందుకు రావాలి, వీళ్ళు అడుగుతున్నటువంటి వేజ్ అగ్రిమెంట్ చేయాలి. వాళ్ళు ఇప్పటికే 3 రోజులుగా మహిళలు తిండి లేక నీళ్లు లేక రోడ్డు మీద కూర్చుంటారు. కనుక తక్షణమే ప్రభుత్వ అధికారులు దిగొచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం కానీ ఎడల వాళ్ళు మరింత ఉద్యమానికి మేము మా వంతుగా మా సంఘంగా వాళ్ళకి సహకరిస్తాం. 4 రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉన్నారు. కొంతమందిని ఆల్రెడీ లోపలికి భయభ్రాంతులకు గురి చేసి తీసుకుపోయారంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకుంటే ఇప్పుడే అనౌన్స్ చేస్తూ ఉన్నారు, ఎవరైతే అడ్డం ఉంటారో ధర్నా చేస్తారో వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? చట్టపరమైన చర్య తీసుకుని వాడవాడు చట్టం చేస్తుంది, ప్రభుత్వ అధికారి చేస్తాడు. మరి అతను చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పే వాళ్ళు రోడ్డు మీద కూర్చురియాలి. కాబట్టి ప్రభుత్వం వచ్చి వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి, యజమాని మీద కేసు బుక్ చేయాలి. చట్టాన్ని ఉల్లంఘించింది ఎవడు? యజమాని. ఇంతమందిని ఎట్టి సాకిరి వేయించుకొని వీళ్ళని గాలి కొదిలేసి పట్టించుకోకుండా వాడు మళ్ళీ ఉల్టా మీరు చట్ట విరుద్ధంగా పనిచేస్తున్న ఎక్కడిది? అది న్యాయం కాదు. ఏదేమైనా వాళ్ళు చేస్తున్న చట్టమైనటువంటి న్యాయం డిమాండ్లు చట్టపరంగా మాకు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అడుగుతున్నారు, చట్టపరంగా వాళ్ళకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. కాబట్టి చేయడమే చట్ట విరుద్ధం అంటూ కూడా చెప్తా ఉన్నారు. కార్మిక చట్టంలో